సార్, ప్రధానంగా బీజేపీ నినాదం హిందుత్వ నినాదం అని అంటున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హిందుత్వ నినాదం నిజంగా ప్రభావం చూపిస్తే ఎంతవరకు చూపించింది? వాస్తవానికి 2024 ఎన్నికల తర్వాత ఈశ్వర్ ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. అంటే బీజేపీ 400కి వెళ్తుంది అనుకుంటే 303 నుంచి 240కి పడిపోయింది. పెరగాల్సింది పోగా పడిపోయింది. అవును, అది కూడా హిందుత్వ బేస్ అయిన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. ఓకే. అయోధ్య టెంపుల్ టౌన్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఓడిపోయి సమాజ్వాదీ పార్టీ గెలిచింది. అది కూడా జనరల్ సీట్లో ఒక ఎస్సీ లీడర్ని పెట్టి అఖిలేష్ గెలిపించగలిగాడు. ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్స్. మీకు చాలా పుణ్యక్షేత్రాల కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలవదు. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక వారణాసిలో కూడా మోడీ మెజారిటీ భారీగా పడిపోయింది. ఓకే. సో మీకు ఇది ఒక బిగ్ క్వశ్చన్ రైజ్ చేసింది ఏంటి అని. సో 2024లో కూడా మన తిరుపతిలో కూడా ఎంపీ ఓడిపోయింది కూటమి కదా. అవును. సో మీకు అందువల్ల ఇది ఏంటి అని ఒక చర్చ మొదలైంది. కానీ ఇప్పుడు క్లియర్గా తెలుస్తోంది ఏంటంటే హిందుత్వ పాలిటిక్స్కు ఉన్న పొలిటికల్ పొటెన్షియల్ ఇతర ఫ్యాక్టర్స్ కొన్ని సందర్భాల్లో మబ్బులు కమ్మేలా చేయొచ్చు. ఇంతకన్నా బలమైన ఫ్యాక్టర్స్ ముందుకు రావచ్చు. అక్కడ బీజేపీ ఎదురు దెబ్బలు తినవచ్చు. కానీ హిందుత్వకున్న పొలిటికల్ పొటెన్షియల్ ఇంకా పోలేదు అని. అంటే హిందుత్వ అంటే ఏదో రామ్ టెంపుల్, రామ మందిరం అయిపోయింది కదా, ఇక హిందుత్వ ఏముంటుంది అని కొంతమంది భావించవచ్చు. రామ్ టెంపుల్ అనేది హిందుత్వ మాత్రం కాదు, హిందుత్వకు సింబల్ అది. సో హిందుత్వాను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి ఒక సింబాలిజాన్ని వాడుతుంటారు కదా, ఆ సింబాలిజమే రామ్ టెంపుల్ తప్ప రామ్ టెంపుల్ నిర్మాణమే హిందుత్వం కాదు. హిందుత్వ ఏంటి అంటే బేసికల్గా హిందూ కన్సాలిడేషన్. అంటే భారతదేశంలో ఈ సెక్యులర్ పార్టీస్గా చెప్పబడే పార్టీలు ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాలు నడిపాయి. మీకు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఎంవై ఫార్ములా అని, బీహార్లో లాలు, ఉత్తరప్రదేశ్లో ములయాంలు మొదలుపెట్టి వాళ్ళ వారసులకు కూడా దాన్ని సంక్రమింపజేసినటువంటి ఫార్ములా ఎంవై ఫార్ములా, ముస్లిం యాదవ్ ఫార్ములా. మీకు బెంగాల్లో కూడా ముస్లిం ఓట్ని ఉపయోగించుకొని, ఓట్ బ్యాంక్ ఉపయోగించుకొని 34 years లెఫ్ట్ రూల్ను ఓడించింది తృణమూల్ కాంగ్రెస్ 2011లో. సో అందువల్ల ఇప్పుడు కూడా మీకేమైతే ముస్లిం ఓటు బ్యాంక్ బీజేపీకి వ్యతిరేకం కనుక 100% ఓట్లలో బీజేపీది అక్కడ 27% బెంగాల్లో ముస్లిమ్స్. అంటే ఏకంగా ఒక 75%లోనే వాళ్ళు గెలుచుకోవాలి. మీకు అస్సాంలో అయితే 34% ముస్లిమ్స్. సో కానీ అందువల్ల మీకు ఈ అరిథమెటిక్ డిసడ్వాంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. అందువల్ల బీజేపీకి ఇబ్బంది అవుతుంది అనుకున్న చోట బీజేపీ ఏంటంటే హిందూ కన్సాలిడేషన్, హిందూస్ ఇన్ ఫియర్. మీకు ఒక ముస్లిమ్స్ ఒక ఓటు బ్యాంక్గా మారి ఎంఐఎంను హైదరాబాద్లో, మలబార్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ను, అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ను, బెంగాల్లో మమతా బెనర్జీని, బీహార్లో లాలూను, ఉత్తరప్రదేశ్లో ములయాంలను గెలిపిస్తే మరి హిందువులు ఎందుకు ఓటు బ్యాంక్గా మారకూడదు అన్నది బీజేపీ తీసుకెళ్ళిన నినాదం. ఆ నినాదం కాస్త 2 బార్డర్ స్టేట్స్, బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది, ముస్లిం పాపులేషన్ పెరుగుతున్న రాష్ట్రాలు, అందువల్ల ఫియర్ ఆఫ్ హిందూ ఫియర్, అంటే హిందువులు మైనారిటీగా మారిపోతారు అనే ఒక భారీ ప్రచారాన్ని బీజేపీ చేయగలిగింది. అది మీకు క్లియర్గా బీజేపీకి బెనిఫిట్ అయింది. అస్సాంలో బెనిఫిట్ అయింది, బెంగాల్లో. మీరే చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో అది బెనిఫిట్ కాలేదు, హిందూ అది కాలేదు. అందుకంటే ఇతర ఫ్యాక్టర్స్, అందుకే మొదట్లో చెప్పాను కదా, ఇతర ఫ్యాక్టర్స్ అడ్డుపడితే తప్ప. ఇప్పుడు మీకు 2024లో యూపీలో ఎందుకు పనిచేయలేదంటే సంవిధాన్ ఖత్రే మే హై, బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, మీకు రిజర్వేషన్లే పోతాయి అన్న భయాన్ని ఇండియా కూటమి సక్సెస్ఫుల్గా తేగలిగింది. సో ఇలా ఇప్పుడు కొన్ని చోట్ల మండల్ పాలిటిక్స్తో మందిర్ పాలిటిక్స్ ఎదుర్కొంటారు. మండల్ బలంగా ఉన్న చోట కమండల్ నడవదు మళ్ళీ. సో అందువల్ల మిగతా ఫ్యాక్టర్ లేనప్పుడు అనేది మీకు ఒక్క హిందుత్వనే గెలుస్తుంది అంటే మరి తమిళనాడులో కూడా బీజేపీ అధికారంలోకి రావాలి, తెలంగాణలో కూడా రావాలి, రాలే కదా, కేరళలో రావాలి కదా.
అక్కడ లేరా హిందువులు ఉన్నారు. కానీ మీకు ఇతర ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి. కానీ బెంగాల్, అస్సాంలో క్లియర్గా హిందూ కన్సాలిడేషన్ బీజేపీ విజయానికి వెనకాల ఉన్న బలమైన ఫ్యాక్టర్. మీకు ఎందుకంటే మీకు ఇప్పుడు మీకు ఇక్కడ బెంగాల్లో ఇంకో పని కూడా చేస్తారు. అస్సాంలో హిందూ కన్సాలిడేషన్తో పాటు ముస్లిం ఓట్లు ఫ్రాగ్మెంట్ చేయడం, డివైడ్ చేయడం. ఇప్పుడు ఓవైసీ దేశమంతటా తిరిగి చేసే కరసేవ అదే. సో ముస్లిం ఓట్లు డివైడ్ చేస్తారు ఒక్క చోట పడకుండా. అలాగే సెక్యులర్ పార్టీస్ ముస్లిం పార్టీతో కలవకుండా చేయడం. ఇలాంటి ఎత్తుగడల వల్ల మీకు అస్సాంలో అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ను బెంగాలీ స్పీకింగ్ ముస్లిం డివైడ్ చేయడం. ఇలాంటి ఎత్తుగడల వల్ల హిందూ కన్సాలిడేషన్, ముస్లిం ఓట్ ఫ్రాగ్మెంటేషన్ ఈ రెండు చేయడం వల్ల బీజేపీ క్లియర్గా బెంగాల్, అస్సాంలో గెలవగలిగింది. రైట్. అదే బెంగాల్, అస్సాంలో గణనీయంగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది సార్. మీరేమో హిందూ కన్సాలిడేషన్ కొన్ని సందర్భాల్లో ఉపయోగపడి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఉపయోగపడకపో ఉండొచ్చు, ఎందుకంటే దానికి ఫ్యాక్టర్స్ అనేకం మీరు చెప్తున్నారు. కానీ ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ను బీజేపీ ఇటు బెంగాల్లో కానీ అటు అస్సాంలో కానీ ఎలా ఛేదించగలిగింది? అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బీజేపీ పాలిటిక్స్ కదా. మీకు బీజేపీ ఏం చేయగలిగిందంటే మీకు ఒకటి హిందూ కన్సాలిడేషన్ అనేది ముస్లిం కన్సాలిడేషన్ మించిన కన్సాలిడేషన్ చేయగలగడం. ఓకే. ఇప్పుడు మీకు అస్సాం ఉంది, 66% హిందూస్, 34% ముస్లిమ్స్. సో 66%లో 80% తెచ్చుకున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా బీజేపీకి భారీ మెజార్టీ రాక తప్పదు కదా. మీకు ఉదాహరణకు మీకు 2016లో బీజేపీ 60 సీట్లు తెచ్చుకోగలిగింది. 2021లో బీజేపీ 85 పెంచుకోగలిగింది. కాంగ్రెస్, ఆల్ ఇండియా యూడిఎఫ్ కలిసిన. మీకు అందువల్ల మొదటి స్ట్రాటజీ ఏంటంటే గ్రేటర్ కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓటర్. మరి ఇది గ్రేటర్ కన్సాలిడేషన్ లేనప్పుడు నడవదు. ముస్లిం ఓట్ బ్యాంక్ ప్రభావం క్లియర్గా ఉంటుంది. మీకు 2021లో అదే జరిగింది. మీకు బీజేపీ 38% బెంగాల్లో తెచ్చుకున్నా అధికారం రాలేకపోయింది. కారణం ఏంటంటే కంప్లీట్ కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ కాలే. ఇప్పుడు కంప్లీట్ కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓటు లేదా గ్రేటర్ కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ ద్వారా ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ను ఎదుర్కోగలదు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే సెక్యులర్ పార్టీస్ ముస్లిం పార్టీలతో పొత్తు పెట్టుకోలేకుండా, ముస్లిం లీడర్లను ప్రొజెక్ట్ చేయకుండా బీజేపీ అడ్డుకుంటోంది. ఎందుకంటే బీజేపీ భయానికి ముస్లిం పార్టీలతో ఎవరు పొత్తు పెట్టుకుంటలేరు. బీహార్లో మహాగఠబంధన్లో చేరుతానని ఎంఐఎం వాళ్ళు వెళ్ళి తేజస్వి యాదవ్ ఇంటి ముందు ధర్నా చేసినా కూడా చేర్చుకోలేదు. అస్సాంలో 2021లో కాంగ్రెస్ ఏఐయుడిఎఫ్తో కలిసింది బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో. ఈసారి కలవలేదు, ఎందుకంటే కలిస్తే ఎక్కడ మాకు హిందూ ఓట్లు పోతాయన్న భయంతో. మీకు ఇలా మీకు ముస్లిం లీడర్లు మీకు బీహార్లో చూడండి, కుష్వాహా, కుర్మి అని కమ్యూనిటీస్కు మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తా అని ప్రామిస్ చేశాడు తేజస్వి యాదవ్. కానీ ముస్లింలు అంతకన్నా ఎక్కువ జనాభా, కానీ అంతకన్నా 4 times 5 times ఎక్కువ ఉంటారు. వాళ్ళకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాను అనే ధైర్యం చేయలేకపోయారు. చూడండి, ఇవన్నీ కూడా ముస్లింల్లో కూడా అలినేషన్ పెంచింది. అంటే మీరు మా బీజేపీకి భయపడి, హిందూ ఓటుకు భయపడి మమ్మల్ని పట్టించుకోండి. సో అందువల్ల అదొక రెండవది. మూడవది ఏంటంటే ముస్లిం ఓట్లో డివిజన్ తేవడం. ఇప్పుడు మీకు దేశవ్యాప్తంగా బీజేపీ చేసేది పాస్పండా ముస్లిమ్స్ అని, అంటే ముస్లింల్లో ఉన్న వెనకబడిన ముస్లింలను అట్రాక్ట్ చేయడము. తర్వాత మీకు ముస్లిం ఉమెన్ ఓటర్ని అట్రాక్ట్ చేయడం, ట్రిపుల్ తలాక్ అలాంటి ఇష్యూస్ ద్వారా. మీకు భాష ఆధారంగా ముస్లింలను డివైడ్ చేశారు. అస్సాంలో అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్, అస్సాంలో 3 రకాల ముస్లింలు ఉంటారు. ఒకటి అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్, వీళ్ళు బ్రహ్మపుత్ర వ్యాలీలో ఉంటారు. 2 బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్, బట్ బెంగాలీ మైగ్రెంట్స్, వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు. మీకు మూడవది బంగ్లాదేశ్ ఆరిజిన్, తాతలు ముత్తాతలు బంగ్లాదేశ్ ఉండి ఇక్కడ ఇప్పుడు ఉన్న బెంగాలీ ముస్లిమ్స్. సో అక్కడ బెంగాలీ ముస్లింలనే టార్గెట్ చేశారు, అస్సాం ముస్లిం టార్గెట్ చేయలే. మియా ముస్లిమ్స్ అన్నాడు వాళ్ళను, మియా ముస్లిమ్సే మా శత్రువులు అని. అలా బెంగాలీ స్పీకింగ్ ముస్లింలను అస్సామీ స్పీకింగ్ ముస్లింలకు మధ్య డివిజన్ తెచ్చారు. తెచ్చి అస్సామీ స్పీకింగ్ ముస్లింలను తమ దగ్గర తెచ్చుకోగలిగారు. సో ఇలా మీకు మైనారిటీ ఓట్ బ్యాంకును ఛేదించడానికి బీజేపీ అనుసరించినటువంటి రాజకీయ వ్యూహాల్లో ఇన్ని రకాలుగా ఉన్నాయి.